చెప్పండి సార్ కాయా పియా చెలెగయా ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పి కిషన్ రెడ్డి అన్నట్టుగా వెలుగు పత్రిక డిజిలో ప్రచురించారు. అంటే ఖచ్చితంగా ఇది ఒకప్పుడు బల్దియాకు ఉంది, అంటే ఇప్పటికీ ఉంది. కాయా పియా చెల్లియా బందియా అంటే బల్దియాకు అంటే జిఎస్ఎంసీకి వచ్చేటువంటి నిధులు ఎక్కడ పోతున్నాయి, ఏం పోతున్నాయి ఏమో తెలియదు. కట్టి వచ్చినాయా పోయినాయా అంతే లెక్క. కానీ లెక్కలు చెప్పంటే ఎవరు చెప్పేటట్లేరు, ఆ పరిస్థితి ఉంది. అదే రకమైనటువంటి విధానము కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో వ్యవహరించిందని చెప్పేసి కిషన్ రెడ్డి ఉద్దేశం. ఆ ఉద్దేశమే ఆ వ్యాఖ్యలు, ఆ ఉద్దేశం వెనుకనే ఆ వ్యాఖ్యలు అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు అభివృద్ధి చేశారా అంటే చేశారు, చేయలేదా అంటే చేయలేదు, రెండుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చేశారు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి రాజశేఖర్ చేసినటువంటి మెట్రో ప్రాజెక్టు మేమే పూర్తి చేశాము. ఔటర్ రింగ్ రోడ్ మేమే పూర్తి చేశాం. ఎయిర్పోర్ట్ మాతోటే పూర్తిగా కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోయాను. హైటెక్ సిటీ చంద్రబాబు నిర్మించిన దాంట్లో పెట్టుబడులకు మేము పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిర్మించిన హైటెక్ సిటీ అందరూ తెలుసు. నిర్మించడం అంటే ఇబ్బంది ఉంటుందని హైటెక్ సిటీ నిర్మించింది అంతే. కానీ దాంట్లో కావాల్సిన సౌకర్యాలు కానీ మిగతా కంపెనీలను పెట్టుబడులను ఉపాధి అవకాశం మెరుగుపరిచింది మేమే అని చెప్తున్నాం. అంటే ఈ రకమైనటువంటి వాళ్ళు పని చేసినప్పటికీ ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. మేమేంటి ప్రజలకు సమాజం ఆఫ్రాల్ పీపుల్, వాళ్ళకి ఆఫ్రాల్ వాళ్ళు మేము ఓటేయమన్నా ఓటేయాలి, వదిలేయాలి, మమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మేము జవాబు చెప్పేది లేదు వాళ్ళకు అనే స్థాయిలో వివరించడంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు వాళ్ళకి వస్తా ఉన్నాయి.